ప్రభుత్వం పేదలకు సన్నబియ్య పంపిణీ చేస్తూ వారి ఇళ్లలో సంతోషం నింపిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం భోరజ్ మండల కేంద్రంలో సన్నబియ్య లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. ఆదిలాబాద్ పట్టణ స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన బర్కుంటి అడెల్లి లలిత దంపతుల నివాసానికి వెళ్లి సన్నబియ్యంతో వండిన ఆహారంతో వండి వార్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే పేదలమైన తాము ధనికులంగా తినే సన్నబియ్యంతో వండిన అన్నాన్ని తింటున్నామని గ్రామంలోని పేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమకు సన్నబియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు భోరజ్ మండల కేంద్రంలో బర్కుంటి అడెల్లు గారు, బర్కుంటి లలిత గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం వండి మాకు బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టిండ్రు. వారికి కృతజ్ఞతలు. అడెల్లు గారికి, లలితక్క గారికి. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి వల్ల మనందరికీ కూడా సన్న బియ్యం రావడం, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎంతో గొప్పగా మెచ్చుకుంటా ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చల్లగా ఉండాలా, 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని గరీబోళ్ళు ఆశీర్వాదం పెడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నదని అంటున్నారు. గరీబోళ్ళ, పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కూడా గరీబోళ్ళ పక్షాన్నే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సన్నబియ్యం ఇచ్చినందుకు ప్రజలందరి తరపున, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం, గరీబోళ్ళ ఇళ్లల్లో 4 ముద్దలు తినే విధంగా ప్రోత్సహించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గరీబోళ్ళ ఆశీర్వాదంతో, పేదల ఆశీర్వాదంతో 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదం ఇట్లే ఉండాలా. సన్న బియ్యం ఇస్తున్నటువంటి రేవంత్ అన్నదాత సుఖీభవ.